కందుకూరి వీరేశలింగం పంతులు గారి బిరుదు. జవాబు సి. గద్య తిక్కన. లతాంతము ఈ పదం ఏ సంధికి చెందిందో గుర్తించండి. జవాబు ఏ. సవర్ణ దీర్ఘ సంధి. శివరాజంతట మేల్ముసుంగు దెరలో స్నిగ్ధంబు దచ్ఛాయలో ఈ పద్యపాదానికి గణాలను గుర్తించండి. జవాబు డి. సబరనమయవ. భల ఎంతటి ఘన విజయం. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. జవాబు సి. ఆశ్చర్యార్థక వాక్యం. శ్రీకాంత్ ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. జవాబు బి. ఎర్రని. ఈ క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. జవాబు సి. శ్రీరామరక్ష. తమం పదానికి పర్యాయ పదాలు. జవాబు డి. చీకటి, అంధకారం. విద్య చేత వర్ధిల్లు ఈ వాక్యంలో గల విభక్తిని గుర్తించండి. జవాబు ఏ. తృతీయ విభక్తి. దిటవు పర్యాయ పదాలు. జవాబు బి. ధైర్యము, శక్తి. అందరూ అనే పదం దేనికి చెందినది? జవాబు సి. బహువచనం. 3 లఘువులు ఉన్న గణం ఏది? జవాబు బి. నగనం. ఒక గద్యంలో ఉన్న అంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. జవాబు డి. కథాకథన పద్ధతి. పేరుకు బదులుగా వాడే పదాన్ని ఏమంటారు? జవాబు సి. సర్వనామము. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. జవాబు నిరంతర సమగ్ర మూల్యాంకనం. సి. దేశంలోని అత్యధికులు సంభాషించే మాతృభాషల్లో తెలుగు ఎన్నవ స్థానంలో నిలిచింది? జవాబు బి. 4వ స్థానం. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? జవాబు బి. రణధీర్ సింగ్. పూర్వం నేర్చుకున్న దాన్ని గుర్తుకు, జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అని నిర్వచించినది. జవాబు డి. వుడ్వర్త్ మార్క్విస్.
ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం. జవాబు డి అభ్యసన నియమము. డాక్టర్ రావూరి భరద్వాజ గారు రచించిన డూడు బసవన్న అనే పాఠ్యభాగం ఈ క్రింది ఏ పుస్తకం నుండి గైకొనబడినది? జవాబు బి జీవన సమరం. సుభాషితాలు అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం. జవాబు డి నైతిక విలువలు. జానపద కథ అనే ప్రక్రియను ఆధారంగా చేసుకొని మాయాకంబలి అను పాఠ్యభాగమును రచించిన రచయిత ఎవరు? జవాబు ఏ కలువకొనను సదానంద. తెలుగు భారతంలో మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయి? జవాబు బి 18 పర్వాలు. ప్రథమాంధ్ర పురాణంగా పేరుగాంచిన మార్కండేయ పురాణం రచించిన వారు ఎవరు? జవాబు బి మారణ. మైథాలజీ అనగా? జవాబు డి పురాణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే రచించిన వివిధ రకాల కథలు ఏ మాండలికంలో లభ్యమవుతున్నాయి? జవాబు ఏ పూర్వ మాండలికం. కాలువ ఇంకా ఎండిపోలేదు అనే వాక్యం ఏ రకానికి చెందినది? జవాబు డి సామాన్య వాక్యం. శాంతికాంక్ష అనే పాఠ్యభాగం ఏ ఛందస్సును ఆధారం చేసుకొని రచించారు? జవాబు బి ద్విపద. డాక్టర్ గడియారం వెంకటశేష శాస్త్రి గారు రచించిన రచనలలో విమర్శకు సంబంధించిన రచనను గుర్తించండి. జవాబు డి శ్రీనాథ కవితా సామ్రాజ్యము. పత్రికా సంపాదకుడిగా తొలిసారి పత్రికలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టినవారు? జవాబు డి తాపీ ధర్మారావు గారు. తెలుగు విశ్వవిద్యాలయంచే ప్రప్రథమ రచయిత్రిగా పేరుగాంచిన వాసిరెడ్డి సీతాదేవి గారి మొట్టమొదటి నవల? జవాబు ఏ జీవితం అంటే. తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణమును ఎవరికి అంకితం ఇచ్చాడు? జవాబు డి మనుమ సిద్దికి. విజయవాడ నగర వికాసంలో కీలక పాత్ర వహించినది? జవాబు ఏ అయ్యదేవర కాళేశ్వరరావు గారు. గూడు కోసం గువ్వలు అనే కథను రచించినది ఎవరు? జవాబు ఏ పులికంటి కృష్ణారెడ్డి గారు. అగ్ని భయం విగ్రహవాక్యం? జవాబు సి అగ్ని వలన భయం. ఏ విశ్వవిద్యాలయం దాశరథిని కళాప్రపూర్ణతో సత్కరించింది? జవాబు బి ఆంధ్ర విశ్వవిద్యాలయం. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే వాక్యం ప్రధానంగా దేనిని ప్రకటిస్తుంది? జవాబు బి సూక్తి.
తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకువచ్చిన రచయిత్రి. చావలి బంగారమ్మ గారు. జవాబు సి. క్రీస్తు చరిత్రను పద్యాల్లో రచించిన కవి ఎవరు? జవాబు బి. గుర్రం జాషువా గారు. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం. జవాబు డి. ధర్మబోధ.